మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. గత 2 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన త్రిబుల్-ఆర్ ఉత్తర భాగం పనులపై ముందడుగు పడింది. 161 కిలోమీటర్లకి 6 వరుసల్లో 2 ప్యాకేజీలుగా చేపట్టే పనులను NHAI నోటిఫికేషన్ ఇచ్చింది. జూలై 7 లోపు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. బిడ్లు తెరిచి టెండరు ఖరారు చేసిన అనంతరం లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అందిన 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఎలాంటి అడ్డంకులు లేకపోతే 2029 నాటికి త్రిబుల్-ఆర్ ఉత్తర భాగం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ వలయ రహదారి RRR ఉత్తర భాగం పనులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఆ రహదారి పనులను 5 నుంచి 2 ప్యాకేజీలకు కుదించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలోని గిరిమాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి వరకు మొత్తం 161.518 కిలోమీటర్ల మేర 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వేని 9362.4 కోట్లతో సివిల్ పనులు అభివృద్ధి చేయనుంది. ప్యాకేజీ 1లోని సంగారెడ్డి జిల్లా గిరిమాపూర్ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు 83.518 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. ప్యాకేజీ 1 అంచనా వ్యయం 4918.71 కోట్లుగా నిర్ణయించారు. ప్యాకేజీ 2లో ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి వరకు 78 కిలోమీటర్ల మేర పనులు చేపడతారు. 4443 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI 2 ప్యాకేజీలకు విడివిడిగా టెండర్లు ఆహ్వానించింది. జూలై 7వ తేదీ ఉదయం 11 గంటలలోపు బిడ్లను ఆన్లైన్లో సమర్పించేందుకు గడువు విధించింది. జూలై 8న సాంకేతిక బిడ్లు తెరుస్తారు. డిజైన్, బిల్ట్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ DOT లేదా హైబ్రిడ్ యాన్యుటీ ప్రాతిపదికన పనులు చేపట్టాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో NHAI పేర్కొంది. బిడ్లు తెరిచి టెండర్ ఖరారు చేసిన అనంతరం లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అందిన 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు డాక్యుమెంటేషన్ ని అప్లోడ్ చేసింది. ఎలాంటి అడ్డంకులు లేకపోతే 2029 నాటికి RRR ఉత్తర భాగం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గతేడాది నవంబర్ చివరి వారంలో రెండోసారి RRR ఉత్తర భాగం పనులను 5 ప్యాకేజీలుగా NHAI టెండర్లు పిలిచింది. అయితే టెండర్ల ప్రక్రియకు కావాల్సిన డాక్యుమెంటేషన్ ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడంతో ఒక బిడ్ దాఖలు కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులను 2 ప్యాకేజీలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే నెలలో ఈ రహదారికి NH 161AA నంబరును కేటాయించింది. ప్యాకేజీ 1 పరిధిలో 927 హెక్టార్లు, ప్యాకేజీ 2లో 886 హెక్టార్ల మేర భూసేకరణ చేశారు. 70% పైగా భూసేకరణకు అవార్డులు ప్రకటించారు. మిగతావి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. బి భాగం రహదారి పనుల్లో 44 పెద్ద వంతెనలు, 127 చిన్న వంతెనలు, 4 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 44 అండర్ పాసులు, 1262 కలవర్టులు, 9 టోల్ ప్లాజాలు ఉంటాయి. ఆ రహదారి మొత్తం 9 ప్రాంతాల్లో NH, SH రహదారులతో అనుసంధానం కానుంది.